గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి మనకు బిగ్ బ్రేకింగ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ అనేది మనకు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఏదైతే గత ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ భర్తీ చేసిన తర్వాత ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి ప్రభుత్వం సన్నద్ధం చేస్తుంది. సో మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ అనేది మళ్ళీ తెలంగాణలో రాబోతుంది సార్. సో గతంలో అక్టోబర్లో డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ మళ్ళీ వస్తుంది సార్. మనకు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సార్, జాబ్ క్యాలెండర్ మొదట వచ్చే నోటిఫికేషన్ ఇదేనా? జాబ్ క్యాలెండర్లో అసలు ఫస్ట్ నోటిఫికేషన్ ఏది వస్తుందనేసి చాలామంది విద్యార్థులు స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మొదట వచ్చే నోటిఫికేషన్ ఏంటిది సార్ అంటే, జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆర్ నెక్స్ట్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నోటిఫికేషన్లు వస్తున్నాయి. తర్వాత వచ్చేసి మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో మొట్టమొదటి వచ్చే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అంటే అది గ్రూప్ 1 నోటిఫికేషన్ అండి. దాదాపుగా ఇక్కడ గ్రూప్ 1 నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 200 నుంచి 300 మధ్య పోస్టులు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. నెక్స్ట్ కనుక మనకు చూడవచ్చు సార్, గ్రూప్ 2లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్, 800 నుంచి 1000 మధ్య పోస్టులు ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సార్. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయకుండా కంటిన్యూలో ఉంచుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం తెలంగాణలో కనబడుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మెరుగుపరచుకోండి. మీ యొక్క ప్రిపరేషన్స్ను మళ్ళీ షార్ప్గా అంటే మొత్తం టెక్నికల్గా ఏదో కష్టపడినట్టు కాకుండా ఇష్టపడి చదవండి ఇప్పటి నుంచి. ఎవరైతే మిస్ అయ్యారో 1 or 2 మార్క్స్తో ఇష్టపడి చదివితే ఏదైనా సరే సాధించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ ఆగస్ట్, ఇక్కడ చూడవచ్చు సార్, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిపోతాయి, ప్లస్ దాంతోపాటు ప్రీవియస్ సంబంధించినటువంటి పాత నోటిఫికేషన్ అయిపోతాయి. తర్వాత మనకు కొత్త నోటిఫికేషన్లు యథావిధిగా వస్తాయి సార్. ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ను మంచిగా ఉంచుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లో మీరే విజేతలు అవుతారు సార్. ఖచ్చితంగా మీరే విజేతలు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా మీ యొక్క ప్రిపరేషన్ను డిలే చేయకుండా యథావిధిగా కొనసాగించుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్లో మీరు ఒక విజేత అనేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా రాలేదు సార్, మరి జీపీఓ సంబంధించినటువంటి ఏమవుతుంది? జీపీఓ అనేది మరి రెవెన్యూ వర్గాలు ఏం చెప్తున్నారంటే, మొత్తం పోస్టులన్నీ మాతోనే భర్తీ చేయాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా అనేసి చెప్పడం జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వం సందిగ్ధలో ఉన్నది సార్. ఖచ్చితంగా మరి నోటిఫికేషన్ జీపీఓ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు మనకు ప్రశ్నార్థకంగా మారిపోయింది సార్. ఎట్టి పరిస్థితుల్లో అయినా జీపీఓ నోటిఫికేషన్స్ మరి కావాలి అంటే, ప్రభుత్వానికి కావాలనుకుంటే వేస్తారు, లేకపోతే లేదు. దాని గురించి మీరు పెద్ద వరి అవ్వకుండా మీ యొక్క ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే ఏ క్షణంలో అయినా వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా మరి మంచిగా అటెంప్ట్ ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మెరుగుపరచుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే యథావిధిగా వస్తాయి. ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి వీడియో అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.